కార్యక్రమంలో ఉపాధ్యాయులు మిగతా విద్యా అధికారులతో పాటు పాల్గొనడం జరిగింది. మా గ్రామంలో ఇంచుమించుగా 18 మందిని ఈరోజు జాయిన్ చేసుకోవడం స్కూల్లో జరిగింది. మా ఊరు స్కూల్ని కాపాడుకోవాలనే తపనతో మా పెద్దలం దీనికి సహకరిస్తున్నాం. ఊర్లో బడి అనేది చాలా ఇంపార్టెంట్. బడి అనేది మనం మా భవిష్యత్తులో మారుస్తుందనే నమ్మకంతో మేము ప్రధాన ఉపాధ్యాయుల వారికి సహకారం చేస్తున్నాం. బడి పిల్లల జీవితాన్ని ఉన్నతమైన స్థితిలో నిలబెట్టడానికి, సంస్కారాన్ని నేర్పించడానికి ప్రథమ సోపానం. ఈ స్కూల్లోనే చదివి ఎంతోమంది ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. మేము చదివేటప్పుడు కంటే ఇప్పుడు మౌలిక వసతులు, సదుపాయాలు చాలా ఎక్కువగా ఉన్నాయి మా ఊరి స్కూల్లో. అన్నిటికంటే ముఖ్యంగా ఉపాధ్యాయ బృందం ఇంచుమించు 15 మంది టీచర్స్ ఉన్నారు. ఒక్కొక్కరు చాలా చాలా బాగా చెప్తారు. ఎందుకంటే మేము ప్రతి ఒక్క ప్రోగ్రామ్కి ఇక్కడ అటెండ్ అవుతుంటాం. వాళ్ళు చెప్పే విధానం పిల్లల్ని అడిగి తెలుసుకుంటున్నాం కూడా. మేము అప్పుడప్పుడు పాఠశాల కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తాం. దాన్ని బట్టి ఇక్కడ స్కూల్లో విద్య అనేది ఎంత ఉన్నతంగా ఉన్నదనేది మాకు తెలుసు. కాబట్టి మేము ఈ స్కూల్కి సహకరిస్తున్నాము. తర్వాత ప్రభుత్వం ఇచ్చే సదుపాయాలు, తర్వాత అన్నిటికంటే మించి గ్రామం నుంచి చాలామంది పిల్లలు ఎందుకంటే ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిపోతున్నారు, ఆంగ్ల విద్య అదే ఇంగ్లీష్ మీడియం లేదనే ఒకే ఒక కారణంతో చాలామంది తల్లిదండ్రులు ఇంతకుముందు ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసి వాళ్ళు ఆర్థికంగా డబ్బులు లేకపోయినా సరే కష్టపడి వాళ్ళకు వచ్చిన డబ్బుల్ని చాలా ఎక్కువ మొత్తంలో పిల్లల పైన ఖర్చు పెట్టేవారు విద్య కోసం. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం రావడం వల్ల తల్లిదండ్రుల శ్రమకి ఎంతో కొంత మిగులుతుంది. ఇక్కడే జాయిన్ చేసి వాళ్ళ పిల్లల్ని చదివించుకొని తద్వారా డబ్బులు కొంచెం పొదుపు చేసుకుని పెద్ద చదువులకు ఉపయోగించుకుంటారనే కాన్సెప్ట్ చెప్తున్నాం ఇక్కడ అందరికీ. దాంతో ప్రజలు కూడా ఏకీభవించి నిజమే కదా అని చెప్పి వాళ్ళు కూడా సంస్కృతం తెలిపి పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేయడానికి ఎక్కువ ప్రయత్నిస్తున్నారు. బడి అనేది మా ఊరి భవిష్యత్తు. దానికి మేము ప్రజలకి నిలబెట్టుకుని ప్రయత్నం చేస్తాము, నిలబెట్టుకుంటాం కూడా.